సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పమంటే శనివారం సంతలో సబ్బులు అమ్ముకున్నోళ్ళగా సవకాని కేకలేస్తావెట్రా? సన్నాసికి సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పడం కూడా చేత కాదు. ఆడి గురించి పట్టించుకోకండి గానీ మా ఫన్నీ మోజీ వీడియోస్ ని చూసి ఆదరిస్తున్న అమ్మాయిలందరికీ నేను చెప్పుకునేది ఒకటే, దయచేసి సిరాకు పడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మా సవక వీడియోస్ అదే మా కామెడీ వీడియోస్ డైరెక్ట్ గా మీ సెల్ లోకే వచ్చేస్తాయి. పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మేసాలకి కొంచెం సంపంగిన రాస్తే ఇంత వస్తుందియ్యా. సినీ యాక్టర్లు కూడా మన దగ్గర పనికిరారు. రైతు బజార్కి వెళ్ళి బాకీలన్నీ వసూలు చేసుకుని వచ్చేది ఇంత వస్తుందియ్యా. అభి అంకితను పెళ్లి చేసుకోవడం లేదు. పొడి అమ్మ పడవా బాబులు పేరుకి బీజం ఏంట్రా బాబు? కాంతం ఆ సీరియల్ సౌండ్ కొంచెం తగ్గించచ్చు కదా, సౌండ్ సిగ్గులు పడిపోతుంది. చెప్పిన వాడు ఎంత సౌండ్ తగ్గించండి ఇంకా పెంచుతుంది ఇంత వస్తుందియ్యా. ఈ కాంతాన్ని చేసుకున్నప్పుడు అంత మొదలైందిరా బాబు. మొదతో మొట్టేసింది ఇంత వస్తుందియ్యా. సరే కాంతం సౌలు తగ్గించుకుని సరిగ్గా కూర్చో, నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను ఇంత వస్తుందియ్యా. ఎరా ఎల్లయ్యా ఫైనాన్స్ డబ్బులు తీరదు ఇంత వస్తుందియ్యా. ఇదిగోండి సార్. సార్ నాది ఒక డౌట్ అండి. పోస్ట్ డౌటే కదరా, చిటికలో చెప్పేది అడగరాదు ఇంత వస్తుందియ్యా. కానీ కొంచెం కాస్ట్ అవుతురా. సార్ నా డౌట్ చిన్నదే సార్, దానికి డబ్బులు. డౌట్ చిన్నదైనా పెద్దయినా అది లోపల చేసే దండయాత్ర వేర్రా. బుర్రంతా కెలికి వదిలేస్తుంది ఇంత వస్తుందియ్యా. ఏటే పానీపూరి ప్లేట్ ఇచ్చి అడుగుతావా అది వెళ్ళిపోమంటావా ఇంత వస్తుందియ్యా. సరే సార్ ఇస్తాను. అలా అయితే అడుక్కోరా. సార్ కాలేజీలో మాస్టర్ గా మంచి ఉద్యోగం ఉన్నా కూడా ఈ సెకండ్ వ్యాపారం ఎందుకండి? ఒరే పానీపూరి నీ ఇంట్లో పిల్ల ఉన్నా నువ్వు పక్కింటి పిల్లలకి లైన్ వేయట్లేదు, ఇది కూడా అంతేరా ఇంత వస్తుందియ్యా. సాటిస్ఫైడా? ఫుల్ సాటిస్ఫైడ్ సార్. ఏమ్మా లక్ష్మమ్మ ఈ మధ్య సరిగ్గా సాఫ్ తీయట్లేదు, సరిగ్గా టైంకి డబ్బులు కూడా కట్టట్లేదు నువ్వు. మా పాపకి పెండ్లి సూపులు అయినాయి సారు, అందుకే దుకాణం తీయలేదు. నువ్వు దుకాణం తీసినా తీయకపోయినా పద్దు ప్రతిరోజు కట్టాల్సిందేరా దీని వస్తుందియ్యా. నా కాంతం గురించి నీకు తెలిసిందే కదా, మళ్ళీ కొత్తగా చెప్పాలా ఏంటి దీని వస్తుందియ్యా. అంత పని చేయకండి సారు, కాంతమ్మకు చెప్పమాకండి. రేపటి నుండి కట్టేస్తానులే. ఈ రోజుకి ఈ మల్లెపూలు తీసుకెళ్ళండి సారు. మల్లెపూలు చూపించి మనసు మడతెట్టి సారా లచ్చమ్మా. ఇటు డబ్బులు అయితే దీనికి ఏమన్నా? సరే సారు, డబ్బులేమి ఇయ్యకండి, తీసుకుపోండి. కొంచెం కాంతమ్మ గారికి చెప్పి పొద్దు తిరగేయమనండి సారు. కొంచెం పిల్లకి పెండ్లి ఖర్చులున్నాయి. సరేరా లచ్చమ్మా చెప్తానే, పెళ్లి కోసమే కదా. కాంతం కూడా కళ్యాణం కోసం కాసులు అడిగామంటే ఏమనుకోదులే, ఇస్తాదిలే. చాలా మంచిది సారు, థ్యాంక్ యూ సారు. అరే మల్లేసి పద్దు డబ్బులు ఇవ్వదు ఇంత వస్తుందియ్యా. ఒక్క నిమిషం ఆగండి, ఇస్తాను, బిజీగా ఉన్నా. సరేరా. 5 minutes later. అరే మల్లేసి ఇంకెంతసేపు నుంచో పెడతా, ఖాళీగానే కదా ఉన్నా, డబ్బులు ఇరా. ఇచ్చిందాకా ఆగలేరా? ఎందుకు ఊరికి అరుస్తున్నారు? ఏదో ఊరికే ఇచ్చినట్టు ఎప్పటికప్పుడు వడ్డీలు తీసుకుంటున్నారు కదా. డబ్బులు తీసుకున్నప్పుడు దేవుళ్ళు అని తిరిగి అడుగుతుంటే దెయ్యం అయిపోయావా? పక్క తీస్తారా దీని వస్తుందియ్యా. పాఠాలు చెప్పే పంతుల్లో ఉండు. ఎక్కువ చేసావా బాగోదు చెప్తున్నా. డబ్బులు ఇచ్చేదాకా ఉంటే ఉండు, లేదంటే బయలుదేరు. ఏట్రా ఊరుకుంటే ఎక్కువ వాడుతున్నా దీని వస్తుందియ్యా. మర్యాదగా డబ్బులు బయటిద్ది. ఏంట్రా బడి పంతులు? నా కాలరే పట్టుకుంటావా? ఈ రోజు అయిపోయావరా దీని వస్తుందియ్యా. కాంతో అబ్బా అమ్మా అబ్బా నీ అవ్వ నాయనంగి మీద చెయ్యేస్తావురా, చెయ్యి నరికి పొయ్యిలో పెడతా నీ అవ్వ. క్షమించు కాంతమ్మా, తప్పైపోయింది. నిజంగా ఇంకెప్పుడు ఇలా చేయను. చెయ్యి నొప్పెడుతుంది కాంతమ్మా, వదిలేవా ప్లీజ్. అమ్మో గట్టి బట్ట పట్టింది, పీకిసిన పీకేసి చెయ్యి. కాంతం వదిలేరా దీని వస్తుందియ్యా. తెల్లం పిల్ల కలవాడు చచ్చిపోతాడు. థ్యాంక్స్ సార్, మీ మేలు జన్మలో మర్చిపోలేను. అరే నాన్న మల్లేసి ఒక మాట చెప్తే మర్చిపోకుండా గుర్తుపెట్టుకోరా. నా కాంతం ప్రేమ చూపిస్తే అయస్కాంతం, పొగరు చూపిస్తే మాత్రం నీ అంతం. కాంతం పదరా దీని వస్తుందియ్యా.
ఏంటండి నాన్నగారు కాంతం అంటే ఈవిడ కుంఫు ఆడేస్తుంది. మరేమనుకుంటున్నావురా కాంతం అంటే? మీ మాస్టర్ చూడడానికి బఫున్లా కనపడతాడు కానీ కాంతం మాత్రం కంట్రీ పక్కా కమర్షియల్. కరెన్సీ దగ్గర కరెక్ట్ గా లేకపోతే క్రికెట్ ఆడేస్తది. అయినా డబ్బులతో వ్యవహారం అంటే ఆ మాత్రం ఉండాలి లేరా? సర్లే ఇప్పుడేం అడగొద్దులే, రేపెళ్ళి అడుగుదాం. ఇప్పుడు అసలే మంచి హీట్ మీద ఉంది. పదా The next day. దేవి, నేను వెళ్ళొస్తాను. సరేనండి, వెళ్ళిరండి. నాన్నగారు ఏంట్రా? నేను కూడా మీతో పాటే వస్తానండి. ఎందుకు? అక్కడేం పెంట పెట్టడానికి ఏం అవసరం లేదు. నోరు మూసుకొని ఇంట్లోనే కూర్చో. నాన్నగారు తీసుకెళ్ళండి ప్లీజ్ అండి, ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. ఏదో పాట పాడుతున్నారు కదా, నేను పాడుతానండి. అడుగుతున్నాడు కదండి, తీసుకుపోండి. ఇంట్లోనే ఉంటే నా బుర్ర తింటాడు, నా పనులు అవ్వవప్పుడు. సరేలే పద. హోమ్ మినిస్టరే ఆర్డర్ వేశాక కార్యకర్తను నేనేం చేయగలను? నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు వచ్చారు సరే, మీతో పాటు తోకలాగా ఈ కోతిగడ ఎందుకు సార్? ఏదో చూస్తానని సరదా పడితే తీసుకొచ్చాను సార్. కాంతం గారు ఎక్కడున్నారు? ఒకసారి కలవాలి సార్. లోపల ఉంది సార్, వెళ్ళండి. ఒరే మనీ, లోపల సామాన్ల మీద ఏమైనా చెయ్యేసావా? చెతక్కొట్టేస్తాను రా, దీంతో అస్సాదియ్యా. సరేలేండి. ఏం రావు గారు ఇలా వచ్చారు, ఏంటి సంగతి? ఒక చిన్న మాట కాంతం గారు. చిన్న మాటే అయితే త్వరగా చెప్పండి, పాట మొదలవబోతుంది. అంటే ఇంకేం కాదు కాంతం గారు, కాస్త డబ్బులు అవసరం వచ్చింది. ఈసారి చీటీ పాట కాస్త నాకు వచ్చేలా చేస్తారని అడగడానికి వచ్చా. ఇదేం సీక్రెట్ వ్యవహారాలు స్వామి, అలా ఎలా చేస్తాను? పాట ఎవ్వరు పాడుకుంటే వాళ్ళకే. చీటీ వేసిన ప్రతి ఒక్కరు చుట్టాలంటోళ్ళే. నీలాగే వాళ్ళకు కూడా అవసరం ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? అది నిజమే అనుకోండి, కానీ గీని ఇంకేం లేదు గాని అందరు వచ్చేసారు, పదండి పాట మొదలెట్టాలి. దేవుడి పాట 5000. నా పాట 6500. నా పాట 7000. నా పాట 7500. నా పాట 10000. వీడొకడు చెప్పు కంటుకున్న బొబ్లిగంలా చిరాకు తెప్పిచేస్తున్నాడు. ఇంకా ఎక్కువ పాడితే మిగిలేదేముంది, బూడిద తప్ప. నాన్నగారు ఏటంటే చిరాకు వచ్చేస్తుంది. పాట పాడతారంటే ఏ అంతాక్షరి ఆడుకుంటారు, ఐటమ్ సాంగ్స్ పాడతారేమో అనుకుని వచ్చా. ఇక్కడ అంతా తారుమారు అయిపోతుంది. రేయ్, కాసేపు ఏమీ మాట్లాడకుండా నోరు మూసుకో. సూర్యం పాట 10000 ఒకటోసారి. సూర్యం పాట 10000 రెండోసారి. సూర్యం పాట 10000 మూడోసారి. రేపిక ఓనర్ గాడు ఏమన్నా తలదించుకొని వినాల్సిందే. ఏంటో ఎప్పుడు మారతాయో ఈ జీవితాలు. పదరా పోదాం. ఏంటి రావు గారు, ఒకసారి ఇలా రండి. ఇందాక డబ్బులు అవసరం అన్నారు కదా, ఇంతకీ ఎంత కావాలో చెప్పలేదు. ఒక 12,000 కావాలి కాంతమ్మ. ఇదిగోండి తీసుకోండి. మీరు ఎంత అవసరం ఉంటే గానీ అడగరని నాకు తెలుసు, అందుకే ఇస్తున్నా. నెక్స్ట్ మీరు చీటీ పాట పాడినప్పుడు తీసుకుంటాలే గాని. చాలా థ్యాంక్స్ కాంతమ్మ. సర్లేండి. ఏరామని మా ఆయన నేర్పిస్తున్నావంట, ఏంటి సంగతి? ఎవరు చెప్పారు కాంతమ్మ? అంత ఉత్తునే. సరదా కన్నాలే గాని ఎప్పుడు ఇంట్లో వీడు చేసే అల్లరి గురించే చెప్తాడు. చూడరామని, మీ నాన్న కష్టపడుతుందంతా నీకోసమే. మీ నాన్న కష్టాలన్నీ నువ్వు పెద్దయ్యాక ప్రయోజకుడివై తీర్చాలి, అర్థమైందా? సరే కాంతమ్మ. జాగ్రత్తగా వెళ్ళండి. చాలా మంచిదప్పా, నాకు తెలుసు నువ్వు ఇస్తావని. ఈసారి ఇలా 3 ఏసి 30 ఏసి నెలలు చెయ్యగా నెలంటే నెలకిచ్చేయాలా ఏంది? సరేనండి, ఇంటికి తెచ్చి మరీ ఇచ్చేస్తాను. ఉంటానప్పా, సెలవు. నాన్నగారు డబ్బు డబ్బు అని చచ్చిపోతున్నాడు గాని పోయేటప్పుడు ఏం పట్టుకెళ్ళామని తెలియట్లేదు వీడికి. రాక్షసుల్లో కూడా మంచి మనసున్న వాళ్ళు ఉంటారని కాంతమ్మని చూసాకే తెలిసింది. కాంతమ్మ పక్క కమర్షియల్ అయినా ఎదుటోడి కష్టాన్ని చూసుకుని చెయ్యి అందిస్తుంది. ఈడు ఉన్నాడు, ఎకరాలున్నా అవతల వాళ్ళ మీద పడి ఏడుస్తుంటాడు. ఈ మాటకా మాట గాని కలియుగం పక్కా కమర్షియల్ నాన్నగారు. ఉపన్యాసం బాగానే చెప్పావురా, మరి బహుమతి ఇవ్వాల్సిందే నీకు. నాన్నగారు బహుమతి అని చెప్పి బెల్ట చూడుతున్నారేటండి. నా కళ్ళు కప్పి కిటికీలు ఉడదీస్తావురా? నాన్నగారు 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 నాన్నగారు